ఈరోజు చాలామంది కాపురాలలో, జీవితాలలో, కుటుంబాలలో, బిడ్డలలో అసలు నెమ్మది లేదు. చాలా చోట్ల తల్లులు, తండ్రులు మా దగ్గరకు వచ్చి వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ధనికులు అదే బాధ, దరిద్రులకి అదే బాధ, మధ్యతరగతి వాళ్ళకి అదే బాధ. ధనికుల పిల్లలు వచ్చి వారు విస్తారమైనటువంటి లోక పాపంలో పడిపోతూ ఉంటే తల్లిదండ్రులు అంటున్నారు, పాస్టర్ గారు మాకొక్కడే బాబండి, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి పాస్టర్ గారు, కానీ ఆ పిల్లాడు ఇదిగో మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయాడు పాస్టర్ గారు, అసలు మా బ్రతుకులో నెమ్మది లేదండి అని కన్నీరు పెడుతున్నారు. కొంతమంది మధ్య తరగతి వాళ్ళైతే పాస్టర్ గారు అసలు మా బ్రతుకులు ఏమిటో తెలియటం లేదు, అటు ఇటు కాని పరిస్థితుల్లో మేము బ్రతుకుతున్నాం, అసలు పిల్లల వల్ల శాంతి లేదు పాస్టర్ గారు, ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది పాస్టర్ గారు, ఆ పిల్లలు మా పరువంతా తీసేస్తున్నారు పాస్టర్ గారు, చెడు స్నేహాలు, చెడు క్రియల్లో మా పిల్లలు బానిసలైపోయారు పాస్టర్ గారు, ఈ లోకం పాపంలో పడిపోయారని చెప్పి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇక బేదోళ్ళు అయితే చెప్పేనేకర్లేదు, అయ్యా వాడు తాగొస్తున్నాడయ్యా, మమ్మల్ని అమ్మా నాన్నని చూడట్లేదు, తంతున్నాడయ్యా, తినటానికి ముద్ద కూడా ఉండట్లేదు అయ్యా మా ఇంట్లో, వాడు ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తీసుకెళ్ళి అమ్మివేసి త్రాగుడు 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 అని దానికి బానిసైపోయాడయ్యా అని ఏడుస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళందరూ అన్నీ బాగున్నప్పుడు దేవుని దగ్గర పరుగులు పెట్టిన వాళ్ళు కారు, ఇప్పుడు శ్రమల్లోకి వచ్చిన తర్వాత ఏడవటం మొదలు పెడుతున్నారు. నేను అంటాను, ఈరోజు ఏ బాధ నీకు లేదా, అలా నువ్వు ఉండడానికి కారణం దేవుడే కాబట్టి ఏ బాధ రాకూడదని నువ్వు ముందుగానే దేవుని దగ్గరకు రా. అందుకని ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేనిలో ప్రవేశించకూడదంట? రేపేం జరుగుద్దు అనే దాని గురించి ఆలోచించకుండా మత్తుగా మగతతో ఉన్నావు అనుకో, రాబోయే రోజుల్లో నువ్వు శోధనలో పడతావు. ఈ శోధనలలోనికి నీవు వెళ్లకుండా ఉండాలి అని అంటే నువ్వు ముందుగానే జాగ్రత్త పడి ప్రార్థన చేసుకో. పేరు దేవదాస్ గారు, వీరిరువురు కూడా దంపతులు. ఈయనకి 2 సార్లు క్యాన్సర్ ఆపరేషన్ జరిగిందట, కాలు చేయి కూడా పడిపోయింది పక్షవాయు వచ్చి, ఇంకా పైల్స్ ప్రాబ్లం కూడా ఉందట. అన్ని సమస్యలతో ఈయన బాధపడుతూ ఉంటే వైద్యం అందించినటువంటి వైద్యులు ఇక చేయి దాటిపోయిందయ్యా, పరిస్థితికి మందులకు కూడా నీ బాడీ సహకరించట్లేదు, ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని సమస్యలు మరి వచ్చి పడ్డాయి కాబట్టి నువ్వు ఇక మరలా తిరిగి కోలుకోవడం అనేది కష్టం అని చెప్పేసి తేల్చి చెప్పారు. అయితే ఈ యొక్క రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొన్నారు. దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకోగా ఈ రోజున నా ఆరోగ్యం కుదిరిపడింది, నేను లేచి తిరుగుతున్నానని చెప్పేసి సహోదరుడు దేవదాస్ గారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి ఈ రోజున ఒక టీవీ కార్యక్రమానికి కూడా స్పాన్సర్ చేసుకుని సాక్షిగా నిలిచారు వీరు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. మావి గారు ఎప్పుడో కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిందని 2.0 ఉండేదండి. 4వ తారీఖున 4.0కి వచ్చేసి డయాలసిస్లోకి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతేనే ఒళ్ళంతా నీరు పట్టేసేసి అసలు పరాకు మాటలు మాట్లాడేసి అసలు స్పృహలో లేరండి. లేకపోతేని డాడీకి ఫోన్ చేసామండి, చేస్తే అమ్మాయి ఏమవుదు ప్రేయర్ ఆయిల్ రాయి నోట్లో ద్రాక్షరసం వెయ్యి అన్నారండి. ప్రార్థన చేశాక మేము హాస్పిటల్ తీసుకెళ్తేనే హాస్పిటల్ తీసుకెళ్ళి లోపలనే అండి మా మామయ్య గారు మాట్లాడారు. మాటలేమి పరాకు మాటలు ఏమి మాట్లాడకుండా స్పృహలోకి వచ్చారండి. వచ్చి ఐసీలో పెట్టామండి. పెడితేని ఎక్స్రే తీసి
అవన్నీ కిడ్నీ నీరుడు పరీక్ష అన్నీ చేసి అమ్మ ఇతనికి ఒళ్ళంతా పొంగిపోయింది, 20% చెప్పగలము, ఇతను బతుకుతాడో లేదో కూడా చెప్పలేమన్నారండి. డాడీ ఇలాగంటున్నారు మళ్ళీ అని డాడీకి ఫోన్ చేసి ఐసీలోకి షిఫ్ట్ చేశాక అమ్మ అటువంటిది ఏమీ లేదు, మీ మామయ్య అందంగా ఉండి ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్తారన్నారండి. అలాగే ప్రేయర్ ఆయిల్ రాసేదాన్నండి, రోజు ప్రార్థన చేసేదాన్ని, డాడీ లైవ్లో కూడా పాల్గొనేదాన్నండి. ఐసీలో 5 రోజులు పెట్టారండి. 5 రోజులు పెడితేని మళ్ళీ బాగానే ఉన్నారని సెలైన్లు అవి పెట్టారు, మామూలు లిక్విడ్లు తాగుతున్నారని ఇంటికి క్షేమంగా చేరుకొని వచ్చామండి. దేవుడి ఇంటికి క్షేమంగా తీసుకొచ్చినందుకు దేవుడికి వేలాది వందనాలండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచెర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్దడోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్దడోర్నాల.